అంతరిక్ష రంగంలో భారత్ మరో చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించింది. దేశపు అతిపెద్ద ప్రైవేటు ఉపగ్రహం మిషన్ దృష్టిని విజయవంతంగా కక్షలోకి పంపారు. 190 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని ప్రైవేట్ స్టార్టప్ గెలాక్స్ ఐ రూపొందించింది. ఇది ఇప్పటివరకు భారత్ ప్రైవేట్ కంపెనీ నిర్మించిన అతిపెద్ద ఉపగ్రహంగా నిలిచింది. అంతరిక్ష రంగంలో భారత్ మరో చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించనుంది. దేశపు అతిపెద్ద ప్రైవేట్ ఉపగ్రహం మిషన్ దృష్టిని విజయవంతంగా కక్షలోకి పంపారు. ఈ ప్రయోగాన్ని అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నిర్వహించారు. 190 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని ప్రైవేట్ స్టార్టప్ గెలాక్సీ ఐ రూపొందించింది. ఇది ఇప్పటివరకు భారత ప్రైవేట్ కంపెనీ నిర్మించిన అతిపెద్ద ఉపగ్రహంగా నిలిచింది. మిషన్ దృష్టిలో ప్రత్యేకమైన ఆప్టోసార్ హైబ్రిడ్ సిస్టమ్ ఉంది. ఎలక్ట్రో ఆప్టికల్, సింథటిక్ అపార్చర్ రాడార్ సెన్సర్లు కలిసి పనిచేసి పగలు, రాత్రి, మబ్బులు, కఠిన చీకటిలోనైనా భూమిపైని వస్తువులను స్పష్టంగా గుర్తించగల సామర్థ్యం కలిగిన మొట్టమొదటి ఉపగ్రహం ఇది. ఈ ఉపగ్రహం ఒకేసారి ఆప్టికల్, రాడార్ డేటాను సేకరించి అవుట్పుట్లను ఒకే చిత్రంలో మిళితం చేస్తోంది. దీని ద్వారా ప్రకృతి విపత్తుల పర్యవేక్షణ, వ్యవసాయ పర్యవేక్షణ, సరిహద్దు భద్రత, మౌలిక వసతుల ప్రణాళిక లాంటి కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విజయంపై హర్షం వ్యక్తం చేసి బృందాన్ని అభినందించారు. ఇస్రో ప్రస్తుతం నిర్వహిస్తున్న 29 భూమి పరిశీలన ఉపగ్రహాలకు మిషన్ దృష్టి అనుబంధంగా పనిచేయనుంది.